సో, ఈ మధ్య కాలంలో ట్రేడింగ్‌లో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి గదా! సో, అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒకటి అయిందండి. 70,00,000 స్కామ్. హ్మ్. ఆ పర్సన్ ఏంటంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో, ఏం చేసిండంటే మామూలుగా అతనికి ట్రేడింగ్ చేయడం అదంతా అలవాటు. ట్రేడింగ్ అంటే మీకు తెలుసు కదా! ఇప్పుడు మామూలుగా స్టాక్ మార్కెట్ చేస్తూ ఉంటారు. చూస్తూ ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటే మళ్ళీ రిటర్న్స్ అయన్నీ చేస్తూ ఉంటారు. సో, దీనికి ఏందంటే మధ్యలో మీడియేటర్స్, బ్రోకర్స్‌లా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మేము ఇది ఏ స్టాక్‌లో మీరు పెడితే మీకు గనుక అంటే లాభాలు ఉంటాయో మేము చెప్తాను. మా త్రూ మా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి. మా టెలిగ్రామ్‌లో జాయిన్ కండి. మేము ఏ రోజుకి ఆ రోజుకి హెల్ప్ చేస్తూ ఉంటాము. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. ట్రేడింగ్ మేము నేర్పిస్తాము. సెమినార్స్ పెడతాము. అట్లా ఉంటాయి. సో, ఈ పర్సన్ కూడా ఎట్లాంటి దాంట్లో ఏందంటే ఎక్కడనో ఒక రిప్రజెంటేటివ్ తగిలిండు. అతను ఏందంటే ఒక జెరోదా అని ఒకటి ఉంటది. అది ఒక మీడియం, ఒక ప్లాట్‌ఫామ్ ట్రేడింగ్‌కి. సో, జెరోదా రిప్రజెంటేటివ్ లాగా అక్కడ వచ్చి నేను జెరోదా నుంచి అని యాక్చువల్లీ జెరోదా కాదు. జెరోదా ఏందంటే అది యాక్చువల్లీ ట్రస్ట్‌వర్ది. కానీ జెరోదా నుంచి నేను చేస్తున్నాను ఒక ఫేక్ పర్సన్ వచ్చి నేను జెరోదా రిప్రజెంటేటివ్ మీకు నేను ట్రేడింగ్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఒక యాప్ డౌన్లోడ్ చేయించిండు ఈ పర్సన్‌తోని. ఎవరైతే ఈ ప్రైవేట్ ఎంప్లాయీ మోసపోయిండని చెప్పిండో ఆ పర్సన్‌తోని ఒక యాప్ ఓపెన్ చేయించిండు. ఫేక్ యాప్ అది. ఫస్ట్ ఏం చేసిండంటే మంచిగా ల్యూరింగ్ చేసిండ్రు. ఎట్లా అంటే ఫస్ట్ ఏపిచ్చిండు డబ్బులు. ఫస్ట్ ఏం చేసిండంటే ఒక లాభం చూపియాలి కదా! ఫస్ట్ ఒక మ్యాజిక్ చూపిస్తేనే కదా ఎవరైనా పడేది, నమ్మేది. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా 1.73 లాక్స్ అంటే 1,73,000 ఆ యాప్‌లో పడేటట్టు చేసిండ్రు వాళ్ళ అకౌంట్‌ల. ఈ మనిషి ఖుష్ అయిపోయిండు ఇంకా. అబ్బా! నాకు మంచి యాప్ మస్తు లాభం వచ్చింది. ఒక దెబ్బకి 1,73,000 వచ్చినాయి అని చెప్పేసి ఖుష్ అయిపోయిండు. బట్ దాని తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ చేసిండ్రు. లిటరలీ 43,93,000 అంటే 43,93,000 ట్యాక్స్ రూపంలో కట్టించుకున్నారు. బెదిరించి భయపెట్టిచ్చేసి స్కామ్ ఇక. సో, వచ్చింది 1,73,000 ఫస్ట్ చూపించిండ్రు. ఏంటంటే ఒక్కటేనండి, ఎవ్వనంటే వాళ్ళని నమ్మొద్దు. ఏ థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మకూడదు. మీకు ట్రేడింగ్‌లో నాలెడ్జ్ ఉంది, మీరు చేయగలుగుతారంటే మీకు న్యూస్ పేపర్‌లో వస్తది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను, మీకు యూట్యూబ్‌లో వస్తది ఇన్ఫర్మేషను, గూగుల్‌లో వస్తది ఇన్ఫర్మేషన్, ఈవెన్ ఇప్పుడు చాట్ జీపీటీలో వస్తుంది. సో, మీరు మీ ఓన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో అట్లా ఉంటే ఎవరైతే ట్రేడింగ్‌లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు ఒక డిసిషన్‌కి రండి. ఇందులో ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ కండి. బట్ ఇట్లాంటి ఎవరంటే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు జెరోదా అంటే ఏంటంటే మీకు తెలుసు ఆ ట్రస్ట్ వర్ది అని మీకు తెలుసు. సో, దానికి సపరేట్ ఆఫీషియల్ ఉంటాయి. అవి వాటి మాత్రమే వెళ్ళాలి. బట్ ఎవడో పర్సన్ వచ్చి ఎంత ఫ్రాడ్, ఎంతమంది లక్షల కోట్లు కోల్పోయినరు తెలుసా ఈ ఫేక్ స్కామ్స్ చేయబట్టి. సో, ఎవ్వరిని నమ్మొద్దు. ఈ ట్రేడింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, వైడ్ సబ్జెక్ట్. అది అంటే నేను ట్రేడింగ్ చేయొద్దు అంటలేను, చేయండి. కానీ చూసుకొని చేయండి. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మీరు చేయగలుగుతా అనే నమ్మకం ఉంటే చేయండి. బట్ దాన్ని ఇట్లాంటి ఫేక్ స్కామ్స్టర్స్ని నమ్మేసి ఎవరంటే వాళ్ళు నమ్మి డబ్బులు వేయొద్దు. ఇంకోటి యాప్స్ ఏదంటే యాప్స్ డౌన్లోడ్ చేయొద్దు. వాట్సాప్లో గ్రూప్స్లలో జాయిన్ కావద్దు. టెలిగ్రామ్స్ అని చెప్పేసి ఏదంటే అది జాయిన్ కావద్దు. అది ట్రస్ట్ వర్ది కాదో చెక్ చేయండి. గూగుల్లో చాలా ఉంటాయి. ఆ గూగుల్లో వెళ్ళి ఈ కంపెనీ పేరు కొడితే ఇది ఫేక్ అని తెలిస్తే మీరు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ అనేది చేయండి. బట్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఫుల్ పెరిగిపోతున్నాయి. ఇదే కాదండి, మీ అకౌంట్ హ్యాక్ అవ్వచ్చు, మీ ఫోన్ హ్యాక్ అవ్వచ్చు, మీ గ్యాలరీ హ్యాక్ అవ్వచ్చు, మీ ఫొటోస్ కాంప్రమైజ్ కావచ్చు, మీ పాస్వర్డ్స్ కాంప్రమైజ్ కావచ్చు, మీ అకౌంట్లోని డబ్బులన్నీ పోవచ్చు. సో, చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది కేర్ఫుల్గా ఉండాలంటే ఒకటే, నమ్మొద్దు. ప్రతి దానికి వెరిఫికేషన్ చేసి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ త్రూ గూగుల్కి వెళ్ళండి, ఇది ఫేకా జెన్యూన్ సైటా చూడండి. దాన్ని బట్టే మీకు ఓకే అనిపిస్తే. సో, ఇప్పుడు ఆ వ్యక్తి 70,00,000 ఏదో ట్యాక్స్ రూపంలో కట్టించుకొని నష్టపోయిండు గదా! ఇప్పుడు దాన్ని ఎలా రికవర్ చేస్తారు మేడం మనీ? ఫస్ట్ థింగ్ ఏ ఫ్రాడ్ అయినా ఇట్లా అయినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అయ్యో అయిపోయింది కదా అని కూర్చోవద్దు, ఇంట్లో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. సో, ఈ పర్సన్లో పోలీస్ కంప్లైంట్ చేస్తేనే బయటకు వచ్చింది న్యూస్. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వగానే ఫస్ట్ ప్రయర్గా చేసేది ఏంటంటే ఏ అకౌంట్కి డబ్బులు పోయినాయో ఆ అకౌంట్ సీజ్ చేసేస్తారు. ఓకేనా? సీజ్ చేసేసి అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు పోలీసులు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఎవరైతే అకౌంట్లో ఈ పర్సన్ ఈ ప్రైవేట్ ఎంప్లాయీ డబ్బులు పోయినాయో ఆ అకౌంట్ ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ అకౌంట్ నుంచి ఇంకా ఎన్ని అకౌంట్స్కి పోయినాయి. జనరల్లీ ఇది ఎట్లుంటుంది తెలుసా? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరుందండి, మీకు ఒక 100 రూపాయలు స్కామ్ అయింది. మీకు మీ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ఫ్రాడ్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత
ఆ 100 రూపాయలు ఆ పర్సన్ పోతే ఆ 100 రూపాయలు అక్కడనే అకౌంట్లో పెట్టుకొని ఇట్లా కూర్చోడు. ఆ 100 రూపాయలని 100 అకౌంట్స్‌కి పంపిస్తాడు. రూపాయి, 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 రూపాయి. ఎందుకంటే కాంప్లికేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఒకవేళ చేసినా దొరకకుండా కాంప్లికేట్ చేస్తే అప్పుడు పోలీసులు నెత్తి పట్టుకొని కూర్చుంటారు, తల పట్టుకొని కూర్చుంటారు. పట్టుకోవడానికి కష్టమైందని చెప్పేసి తెలివిగా ఆ 100 రూపాయలని 100 అకౌంట్స్‌కి పంపించి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు. సో ఈ ఫస్ట్ అకౌంట్ సీజ్ చేయాలి, ఆ తర్వాత 100 అకౌంట్స్ సీజ్ చేయాలి. సో ఇక్కడ కూడా చేసేది అదే. ఇప్పుడు 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 ఇంత 70 లక్షలు దాకా పోయింది కదా, ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ పోయిందో చూసుకొని ఆ అకౌంట్స్ అన్నీ కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసినప్పుడు అదృష్టవశాత్తు ఉంటే డబ్బులు అందులో ఉంటే పర్లేదు. ఆ డబ్బులు కూడా లేకపోయి ఉంటే మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ పోయి ఉండకపోతే, అర్థమైందా? ఇప్పుడు ఆ 100 అకౌంట్ నుంచి ఆ 100 అకౌంట్స్ నుంచి ఇంకో 100 అకౌంట్స్ పంపించి ఉంటే ఇంకా కాంప్లికేటెడ్ కదా, విత్డ్రా చేసి ఉంటే. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఇది ఇట్స్ వెరీ వెరీ హైలీ కాంప్లికేటెడ్ అనమాట. పట్టుకోవడం చాలా కష్టం. సో సీజ్ చేస్తారు అకౌంట్స్ అన్నీ. అదృష్టశాతం మనీ ఉంటే ఓకే, మనీ లేవు అకౌంట్లో అంటే మాత్రం గాన్. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఒక క్రైమ్, ఇట్లాంటి ఫ్రాడ్, ఇట్లా స్కామ్ అయినప్పుడు మీరు ఎంత తొందరగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే మీకు అంత తొందరగా రికవర్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. గోల్డెన్ అవర్ టైం లోపల అంటే మీరు అయిన వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా సీజ్ చేయడం అకౌంట్స్, ఆ రికవరీ ఈజీ అవుతుంది. అంటే ప్రాసెస్ ఈజీ ఉంటుంది. లేదు నేను 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పోతానంటే అది మీరు ఎక్స్పెక్ట్ చూడే తప్పు. అనవసరంగా పోలీసులను మీరు నిందించవద్దు. సైబర్ క్రైమ్ వాళ్ళని మీరు బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే మీది లేట్ అయింది. నేను కొంతమంది అయితే మొన్న నాకు ఒకరు అడిగారు, నేను అది అయింది కూడా 2-3 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు అడగొచ్చారు. 2-3 ఇయర్స్ తర్వాత ఏంటండి ఎక్కడున్నాయి ఆ మనీ, ఎప్పుడో ఉష్కాకి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఎంత లేట్ చేయొద్దు. ఎట్లయితే ఒక హార్ట్ అటాక్ వస్తే ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే తీసుకువెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆ టైం అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత లేట్ చేస్తే అంత హార్ట్కి డ్యామేజ్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, ఎంత లేట్ చేస్తే మీరు ఆ ఫ్రాడ్స్టర్స్ని, ఆ స్కామ్స్టర్స్ని పట్టుకోవడం అంత కష్టం అవుతుంది. సో అయిన వెంటనే సైబర్ క్రైమ్కి వెళ్ళిపోవాలి, లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అది కాకుండా ఇప్పుడు 1930 దానికి కూడా కాల్ చేయొచ్చు. ఇది కాకుండా సైట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే cybercrime.go.inలో డైరెక్ట్ కంప్లైంట్ వేయచ్చు. ఏంటంటే 0 EFIR అని ఒకటి వచ్చింది. అంటే EFIR ఏంటంటే అందులోకి వెళ్ళి మీరు వెళ్తే మీరు ఇంట్లో ఉండి మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. ఇమీడియట్ ఎఫ్ఐఆర్ అయిపోతుంది, EFIR అయిపోతుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టే టైం కూడా లేదు. ఇంకా మీరు వెంటనే కంప్లైంట్ చేసేసారు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఆ EFIR పెట్టుకుంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది కూడా ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ కంప్లైంట్ ఫైల్ అయింది, EFIR నెంబర్ ఇది, మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్ ఈ పోర్టల్ నుంచి పోలీస్ స్టేషన్, జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇట్ విల్ ఈజీ అనమాట, ఇద్దరికి ఈజీ అవుతుంది. సో ఇది యూజ్ చేసుకోండి. ఈ cybercrime.gov.inకి వెళ్ళి ఏదన్నా అయితే కనుక కంప్లైంట్ చేయండి. 1930 కూడా కంప్లైంట్ చేయండి. లేదు ఇదంతా కాంప్లికేటెడ్ మీకు కష్టము అంటే పోలీస్ స్టేషన్ ఉరుక్కుంటూ వెళ్ళి కంప్లైంట్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఈజీగా తొందరగా సాల్వ్ అవుతుంది. బట్ నిజంగా చెప్పాలన్నా సైబర్ క్రైమ్స్లో పాసిబిలిటీ చాలా తక్కువ దొరకడం. వాళ్ళు చాలా మాస్టర్ మైండ్స్ ఉంటారు చేసేవాళ్ళు.